సహజ యోగ ధ్యాన కార్యక్రమకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ స్వాగతము. మరి ఈ సహజ యోగ పరివారం తరపున మా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలు మీ అందరికీ. సో మనం ఇక్కడ మన ఈ 13 రోజుల ధ్యాన కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు ఆత్మ సాక్షాత్కారంలో పొంది ఉన్నాము. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మానవాళికి ఈ సహజ యోగ ధ్యానంను అందజేయడం జరిగింది. సో అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే కుండలిని జాగృతం చేయబడిందో, వెన్నెముక దిగువన ఉన్నటువంటి ఆ కుండలిని వెన్నెముకలో ఉన్నటువంటి వివిధ చక్రాల గుండా అది పయనించి మన యొక్క చివరి చక్రమైనటువంటి ఈ సహస్రార లేదా మన మాడు ప్రాంతం అంటాం కదా, ఈ మాడు ద్వారా పైన ఉన్నటువంటి ఆ భగవత్ శక్తితోటి కలియడం వలన మనకు నిర్విచారిత అనేటువంటి స్థితి ఏర్పడడం వలన మనము ఈ యొక్క వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగంల యొక్క అనుభూతిని కొంచెంగా మరి పొంది ఉన్నాము. ఎలాగా అంటే, మీరు ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మన యొక్క తల మీద మన యొక్క చెయ్యిని పెట్టి నిదానంగా ముందుకి వెనక్కి జరిపినప్పుడు మీరు ఏదైతే అనుభూతిని పొందారో, చల్లగా రావడం లేదా వేడిగా రావడము, ఆ అనుభూతి అనేటువంటిది మీ యొక్క కుండలిని మేల్కోవడం ద్వారా వచ్చినటువంటి అనుభూతి. అంటే మన కుండలినిలో ఉన్నటువంటి 2-3 పోగులో బయటకు రావడం వల్ల మీకు ఆ అనుభూతి అనేటువంటిది తెలిసింది. మరి రెండవ రోజు చూసినట్లయితే మన యొక్క సటిల్ చార్ట్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థను పరిశీలించినట్లయితే 3 నాడులుగా మనకి ఏర్పడ్డాయి. ఎడమ నాడి లేదా ఇడానాడి అంటున్నాము, లేదా లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, కుడి నాడి లేదా పింగళ నాడి లేదా రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మరి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మిడిల్ పాత్ అంటాము, లేదంటే సుషుమ్నా నాడి అంటాము. సో దీని ఏంటంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గా చెప్పుకుంటాము. సో మనము ఏది మాట్లాడినా, ఎడమ నాడి అన్నా కుడి నాడి అన్నా ఏది అన్నా కూడా ఒకే రకమైనటువంటి మీనింగ్ ఉంటుంది. మన యొక్క సౌకర్యాన్ని బట్టి మనము వాడుకోవచ్చు. అయితే ఈ 3 నాడులు ఏంటంటే, ఈ ఇడానాడి ఏంటంటే గతంలో జరిగినటువంటి విషయాల గురించి మనకి గుర్తుకు చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడే ఉంటాము, ఇక్కడే కూర్చుని ఉన్నారు. మరి ఇప్పుడు మీరు అందరూ కూడా చక్కగా ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు కదా, ఇక్కడే వింటున్నారు. కానీ కొంతమంది ఏమవుతుందంటే, ఇందాకేదో జరిగినటువంటి సంఘటన సడన్ గా మీకు గుర్తుకు వస్తూ ఉంటుంది, అంటే గతంలోకి వెళ్ళిపోతున్నారు. మరి కొందరైతే రేపు ఏం చేద్దాం, రేపు జరిగేటువంటి పని ఏంటి, మన ప్రాజెక్ట్ లో పని ఏమైంది అని చెప్పేసి అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. మీకు తెలియదు, అవి గుర్తుకు వచ్చినట్టు కూడా మీకు తెలియదు, బట్ అవి మీకు గుర్తుకు వస్తుంటాయి. అంటే మీరు ఇక్కడే ఉన్నారు కానీ గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి అక్కడ ఎక్కడికి వెళ్ళకుండా ఒక చక్కటి బ్యాలెన్స్, అంటే ఒక మధ్యస్థంగా ఈ సుషుమ్నా నాడిలో ప్రజెంట్ లో ఉండటం ఎలాగా అనేటువంటిది ఈ నాడులు అనేటువంటి మనకి చెప్తా ఉంటాయి. సో తర్వాత రోజు ఏం చేసామంటే, మనము మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఈ 3 నాడులు ఏ విధంగా ఉన్నాయో 7 చక్రాలు అనేటువంటి ఉన్నాయి. లోపల 6 చక్రాలు, పైన ఉన్నటువంటి చక్రము ఎడవ చక్రము. మరి ఈ 7 చక్రాల గురించినటువంటి విషయ పరిజ్ఞానంలో మీరు చక్కగా తెలుసుకొని ఉన్నారు. మరి తర్వాత రోజు చూసినట్లయితే చూడండి, మీ దినచర్యలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యకలాపాలలో మీరు పాల్గొంటూనే ఉంటారు. అంటే ఈవెన్ పాండమిక్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఆఫీస్ వర్క్ చేయడమో, ఇంట్లో వివిధ రకాల పనుల్లో నిమగ్నం అవ్వడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఖాళీగా ఉండడం తక్కువే ఉంటుంది. సో ఇలాగ జరిగినప్పుడు మీరేంటి సడన్ గా వచ్చి ధ్యానం చెయ్యాలి అనుకుని చెప్పేసి ఏంటి కూర్చుంటారు. మరి ఆ రకాల పనులలో నిమగ్నం అయ్యి సడన్ గా వచ్చి ధ్యానం చెయ్యాలి అంటే మీకు ధ్యానం చేయడం వీలవుతుందా? అవదు, 100% అవ్వదు. అంటే మనం మన అటెన్షన్ ఎక్కడ పెట్టలేకపోతుంటాం, అవి ధ్యానం అనేది జరగదు. మరి ధ్యానం మన కూర్చుండి చేద్దాము అనుకున్నప్పుడు చక్కగా జరగాలి అంటే మనము ఈ ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటిది ఒక ప్రక్రియ మనము చేయాలి. సహజ యోగలో ఇచ్చినటువంటి మంచి వరము మనకు ఈ ఉప్పు నీటి చికిత్స. మరి ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా ఏం చేసాము, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను లేదా మన శరీరంలో అధికమైనటువంటి వేడిని మనము తొలగించుకుంటాము.
తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశాము. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి అలసత్వము వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు చేసినట్లయితే ఆ టైర్డ్నెస్ అంతా పోయి చక్కని నిద్రను, డీప్ స్లీప్ లేదా సౌండ్ స్లీప్ అంటారు కదా, సూదింగ్ స్లీప్ అంటారు కదా, అలాంటి నిద్రను మీరు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదైనా మీరు ధ్యానానికి ముందు కూడా చేసుకున్నట్లయితే మీ యొక్క ధ్యానము చక్కగా, అంటే మీ యొక్క అటెన్షన్ అక్కడ చక్కగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫుడ్ సోకింగ్ వల్ల మన శరీరంలో ఒక సున్నితత్వం అనేటువంటి మొదలయ్యి ఈ వైబ్రేషన్స్, అంటే ధ్యానం ద్వారా మనం ఏమి తెలుసుకుంటున్నాము, వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగాల యొక్క అనుభూతిని తెలుసుకుంటున్నాము. మరి శరీరం యొక్క సెన్సిటివిటీ, సున్నితత్వము పెరగడం వలన ఈ చైతన్య తరంగాలను తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఫుడ్ సోకింగ్ చెయ్యండి. మరి ధ్యానం చేసినట్లయితే మీకు చక్కటి ఏంటంటే ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. సో తర్వాతి రోజు ఏం చేశారు, మరి ఒక్కొక్క చక్రం గురించి మనం తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా తర్వాతి రోజు మూలాధార చక్రం మీద మనము తెలుసుకొని ధ్యానం చేయడం జరిగింది. సో మూలాధార చక్ర చూసినట్లయితే వెన్నెముక యొక్క దిగువ భాగంన మనం ఏ ప్రదేశంలోనైతే కూర్చున్నామో ఆ ప్రదేశం నుంచి ఒక 2.5 ఇంచుల పై భాగంలో మన యొక్క ఈ మొట్టమొదటి చక్రం అనేటువంటి మూలాధారం ఉంది. మూలము, ఆధారము అంటే పేరులోనే మీకు అర్థమవుతా ఉన్నది. సో మన యొక్క బేస్ సపోర్ట్ ఇచ్చేటువంటి మూలాధార చక్రానికి అధిపతి శ్రీ గణపతి, శ్రీ గణేష. సో ఎరుపు వర్ణంను ఈ మూలాధార చక్రం మనకి చూపెడుతుంది. సో ఎప్పుడైతే ఈ మూలాధార చక్రము బలంగా స్థిరపడుతుందో అన్ని చక్రాల యొక్క క్లెన్జింగ్ కూడా చక్కగా జరుగుతుంది. ఒక బ్యాలెన్స్, సమతుల్య స్థితిని పొందేటువంటి అవకాశం మనకు ఉంటుంది. శ్రీ గణేష మరి మనకు పర్మిషన్ ఇస్తేనే మన కుండలిని యొక్క జాగృతమై మనకేంటంటే ఈ యొక్క సహస్రారం మీదకి రావడం వల్ల చైతన్య తరంగాల అనుభూతిని మనం పొందే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఆ మూలాధార చక్రం చూసినట్లయితే మనము ఒక అమాయకత్వము, శ్రీ గణేశునిలో ఉన్నటువంటి అమాయకత్వము, నిర్మలమైనటువంటి ప్రేమ, ఆ వివేకము, విచక్షణ అనేటువంటి అన్ని మన లోపల ఆటోమేటిక్ గా పెంపొందబడతాయి. సో తర్వాత ఉన్నటువంటి ఏంటంటే స్వాధిష్టాన చక్రము. ఈ స్వాధిష్టాన చక్రము మన యొక్క ఈ మూలాధార చక్రము యొక్క ఎగువ భాగంన, మన యొక్క పొట్ట యొక్క ఉదరం యొక్క కింది భాగంన ఏంటంటే మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ ఒక డాట్ లాగా. సో పొట్ట యొక్క దిగువ భాగంలో ఏంటంటే మనం బెల్ట్ ఏరియా అంటుంటాము. ఆ బెల్ట్ ఏరియా వద్ద వెన్నెముక భాగంలో మనకి స్వాధిష్టాన చక్రం ఉంటుంది. మీరు సటిల్ చార్ట్ లో చూసినట్లయితే ఎల్లో కలర్ లో కనబడుతుంది కదా, ట్రయాంగులర్ దాని మీద ఒకటి. సో అదే మన స్వాధిష్టాన చక్రము. ఈ స్వాధిష్టాన చక్రము పసుపు రంగును చూపెడుతుంది. మరి ఈ స్వాధిష్టాన చక్రం యొక్క అధిపతులు బ్రహ్మదేవ సరస్వతులు. సో స్వాధిష్టాన చక్రం యొక్క గుణగణాలను మనం చూసినట్లయితే స్వచ్ఛమైనటువంటి విద్యను, నిజమైనటువంటి విద్యను, నిర్మలమైనటువంటి విద్యను మనకు అందిస్తుంది. ఎప్పుడైతే ఈ చక్రం యొక్క క్లెన్జింగ్ అనేటువంటి చక్కగా జరుగుతుందో మన లోపల ఉన్నటువంటి సృజనాత్మకత, ఏదైతే క్రియేటివిటీ అంటుంటామో అది విపరీతంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే మీకు డాన్సింగ్ ఇష్టమైతే డాన్సింగ్, సింగింగ్ ఇష్టమైతే సింగింగ్, పోయట్రీ అవ్వచ్చు, ఏదైనా కళలు, పెయింటింగ్ అవ్వచ్చు, మీ లోపల ఉన్నటువంటి ఏ కళలో అయినా అవ్వచ్చు. అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకొని చేసి మళ్ళీ వదిలేసి ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో బిజీ అయిపోయినా కూడా మీ యొక్క స్వాధిష్టాన చక్రం క్లెన్జింగ్ అవడం వలన అవి ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కంపల్సరీ. ఆ టాలెంట్ అనేటువంటిది ఇప్పుడు మనకి బయటకు రావడం మనమే గమనిస్తూ ఉంటాము. సో లేదంటే కూడా మీ యొక్క ప్రొఫెషనల్ లో మీ యొక్క జాబ్ లో, వృత్తిలో భాగంగా కూడా ఇదివరకు ఏదైతే చేశారో ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత అదే వృత్తిలో సమస్యలు వచ్చినప్పుడు మీరు దాన్ని డిఫరెంట్ గా ఆలోచిస్తారు. మీ యొక్క ఆలోచన దృక్పథం అనేటువంటిది మారడం వల్ల దాని యొక్క రిజల్ట్ కూడా చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి సృజనాత్మకత, సౌందర్య పిపాస ఇవన్నీ కూడా మన యొక్క స్వాధిష్టాన చక్రం యొక్క లక్షణంలో. స్వాధిష్టాన చక్రము ఏంటంటే 6 దళములను కలిగి ఉంటుంది, అంటే 6 పెటల్స్ గా అది ఉంటుంది. పసుపు రంగును మనకి సూచిస్తుంది.
సో ఏంటంటే ఇవాళ మనం ఈ స్వాదిష్టాన చక్రం గురించినటువంటి చక్కటి విషయాన్ని అంతా మంచిగా తెలుసుకొని స్వాదిష్టాన చక్రం మీద ధ్యానం చేద్దాము. స్వాదిష్టాన చక్రం వచ్చేసి మన యొక్క ఏంటంటే ప్రతి చక్రం కూడా ఇక్కడ మనకు ఎడమ కుడి మధ్య అనేటువంటి దానిగా విభజించబడి ఉంటుంది. సో ఎడమ స్వాదిష్టాన చక్రం వచ్చేసి ఎడమ బొటన వేలు, కుడి స్వాదిష్టాన చక్రం వచ్చేసి కుడి బొటన వేలులో మనకి సూచిస్తూ ఉంటుంది. సో ఈ స్వాదిష్టాన చక్రం గురించిన మనము ఈ అవగాహనను ఈ చక్కటి వీడియో ద్వారా మనము తెలుసుకొని మంచిగా ధ్యానాన్ని చేసేటువంటి ప్రయత్నము చేద్దాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే మనకి లోపం అనేటువంటిది స్వాదిష్టాన చక్రం లోపమైనటువంటి జరిగినట్లయితే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అంటే మన స్టమక్ కి సంబంధించినవి కావచ్చు, వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో అధికమైనటువంటి వేడి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది మొట్టమొదటగా కుడి స్వాదిష్టాన చక్రం దగ్గర మొదలవుతుంది. మరి ఇంకా ఎక్కువైనట్లయితే అది మన యొక్క లివర్ కి చేరుతుంది. సో అలా అధికమైనటువంటి వేడిని మనము ఫుడ్ సోకింగ్ ద్వారా, ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువైపోయింది, టైర్డ్నెస్, అలసట వచ్చింది, దేని మీద మన యొక్క అటెన్షన్ పెట్టలేకపోతున్నాము, ఏ పని చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు మనం ఒక ఐస్ ప్యాక్ లేదా మన ఇంట్లో ఐస్ ముక్కలు ఉంటే ఒక క్లాత్ లో పెట్టేసి మన యొక్క రైట్ హార్ట్, మన యొక్క హార్ట్ ఉంటే కుడి హృదయ భాగం ఉంటుంది కదా, ఆ యొక్క కుడి హార్ట్ కింద మనకి ఏంటంటే లివర్ ఉంటుంది, ఆ ప్రదేశంలో 5 to 10 minutes మనం పెట్టుకున్నట్లయితే మీకు చక్కని ఉపశమనం లభిస్తుంది. ఇమ్మీడియట్ గా యూ విల్ బి రిలీవ్డ్ విత్ దాట్ ఎక్సెసివ్ హీట్. సో మనం ఇప్పుడు ఈ ధ్యానంను కొనసాగిద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకి మీ పాదపద్మముల చెంత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుమతి నొసిగి అర్హతను ప్రసాదించ ప్రార్థన. అమ్మా, మా ఈ సామూహిక ధ్యానమునకు సార్వభౌమాధిపత్యాన్ని వహించి, మార్గదర్శకత్వాన్ని వహించి మమ్ములను ఉద్దానపరచ ప్రార్థన. మన 2 అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో ప్రశాంత చిత్తులై దేదీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాదిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే శ్రీ సరస్వతి మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి.
స్వాదిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాదిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాదిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ, అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాదిష్టానపై ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంట పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాదిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగుముఖం పడుతుంది. మధ్య స్వాదిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాదిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాదిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాదిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాదిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాదిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యి బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకున్నట ద్వారా కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాదిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాదిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాదిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము.
ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధం వేసుకుందాం. ఇప్పుడు 2 అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా భూతత్వములోనికి విలీనము చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషముల ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మన రెండు అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతములో వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము. సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము.
మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతయే నమః అంటూ అంతర్మనంలో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాదిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా మాకు శుద్ధ ఇచ్ఛను కలుగ చేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాదిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాదిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి అని చెప్పి మన కుడి స్వాదిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము.
ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాదిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాదిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని దయచేసి ప్రసాదించండి తల్లి. సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాదిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన రెండు అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదిటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రార పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుంటాము. చిత్తాన్ని మాడిపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, రెండు అరచేతుల పైన, అరికాలల్లో చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు శ్రీ మాతాజీ శ్రీచరణములకు అమ్మ ప్రసాదించినటువంటి శ్లోకాలని అమ్మ పాదపద్మములకు సమర్పించుకుంటున్నాను. ప్రాతస్మరామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తుర్యం యత్స్వప్న జాగర్త్ సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కల్మహం నచభూత సంగం ప్రాతర్నమామి. ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తుర్యం యత్స్వప్న జాగర్త్ సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కల్మః నచభూత సంగం ప్రాతర్నమామి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ శంభో. జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ శంభో. జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ శంభో. జై శ్రీ మాతాజీ. మనకి ఇప్పుడు శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ఉంటుంది. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future
energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also you develop a very serious disease called blood cancer. Now Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, we are thinking, what am I going to go do tomorrow, or what am I going to do when I go home, how am I going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone. Just pay attention. You don't have to do anything. Just pay attention to that person and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are
so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened. And you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them about a person who is sitting facing them, what's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. Little children I have seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell where is the catch, which chakra is catch. Now children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now in our central nervous system we can feel about others and about ourselves. Now supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know what's the problem with me is. I don't know. But I may be able to tell you what's the problem. If you go and see the doctor, he'll say, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about. మీరందరూ శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ను విన్నారు కదా, మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను.
అంటే ఈ స్వాదిష్టాన చక్రం గురించినటువంటి ఇంపార్టెన్స్ శ్రీ మాతాజీ గారు చాలా చక్కగా వివరించారు. ఏంటంటే ఒక 2 వాక్యాల్లో చూద్దామంటే మన యొక్క ఎప్పుడైతే కుడి స్వాదిష్టాన చక్రము ఏదైతే ఉందో ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువగా పని చేస్తామో లేదంటే ఎక్కువగా ఆలోచిస్తామో కుడి స్వాదిష్టాన చక్రం అనేటువంటిది హీట్ ని ఎక్కువగా మనకి ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు బ్యాలెన్స్ లో ఉండరు. మరి బ్యాలెన్స్ లో ఉండేటువంటి మనకి ఈ స్వాదిష్టాన చక్రమే చెప్తా ఉంటుంది. సో అసలు ఈ స్వాదిష్టాన చక్రం ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఫ్యాట్ సెల్స్ ఏదైతే ఉంటాయో వాటిని బర్న్ చేసి మన యొక్క బ్రెయిన్ కి ఆ యొక్క శక్తిని అందిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎక్కువగా పని చేస్తుంటారో ఎక్కువగా ఆలోచిస్తుంటారో సో అప్పుడు మీ యొక్క స్వాదిష్టాన చక్రం చేయాల్సినటువంటి ఆ ఫ్యాట్ బర్నింగ్ సెల్స్ అనేటువంటిది చెయ్యకుండా ఈ ఏదైతే పని ఎక్కువ అవుతుందో వాటి మీదనే పెట్టడం వలన ఆ యొక్క చక్రము డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని వలన డయాబెటిక్ రావచ్చు, అంటే మీకు బ్లడ్ సెల్స్ కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, లేదంటే చిట్ట చివరిగా బ్లడ్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్ప్లీన్ కానీ ప్యాంక్రియాస్ కానీ లేదా కిడ్నీకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అన్నట్టు ఈ రైట్ సైడ్ లో కుడి స్వాదిష్టాన చక్రం అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఉంటారు. శ్రీ మాతాజీ ఒకసారి ఒక పెద్ద మనిషిని ఒక జెంటిల్మెన్ ని కలవడం జరిగింది. సో అతన్ని చూసినప్పుడు అతన్ని అడిగినట్లయితే వాళ్ళ యొక్క ఫాదర్ పేరు కూడా మర్చిపోయారు, వాళ్ళ యొక్క మదర్ పేరు మర్చిపోయారు, వాళ్ళ యొక్క వైఫ్ పేరు కూడా చివరికి మర్చిపోవడం జరిగింది. ఎందుకు అలా జరిగింది అంటే కంప్లీట్ గా అతను భవిష్యత్తులోనే ఉంటున్నారు. సో ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ స్థితికి అతన్ని తీసుకొని వస్తారో శ్రీ మాతాజీ అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి గుర్తుకు రావడం అంటూ జరుగుతా ఉంది. సో ఏంటంటే భవిష్యత్తులో ఉన్నప్పుడు కంప్లీట్ దాంట్లోనే ఉండడం అనేటువంటిది జరిగింది. మరి బ్యాలెన్స్ కు వచ్చినప్పుడే నార్మల్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అతిగా ఈ యొక్క కుడి స్వాదిష్టాన చక్రం మీద మనం ఎప్పుడైతే బర్డెన్ ఎక్కువ చేస్తామో మరి ఆయా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో ఇలాగే ఏంటంటే ఒక శ్రీ మాతాజీ ఒక నిక్సన్ అనేటువంటి ఒక మనిషి అతని గురించి అక్కడే కూర్చున్నారు. సో అతని పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా వారు చాలా టెరిబుల్ గా ఉంది అని చెప్పేసి అనడం జరిగింది. అంటే వాళ్ళందరూ శ్రీ మాతాజీ దగ్గర అక్కడే కూర్చున్నారు. మరి ఎలా చెప్పగలిగారు? మనకి ధ్యానం వలన ఎలా అంటే మన యొక్క చక్రాల గురించి తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళ చక్రాల గురించి కూడా తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. ఎలాగంటే వాళ్ళు మన పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క చక్రాల పరిస్థితిని మనం గమనించాలి అంటే మనము తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కూడా మనము ధ్యానం వలన మన యొక్క కుండలిని యొక్క జాగృతం కావడం వలనే మనకు ఈ యొక్క ఏంటంటే చక్రాల స్థానమును, చక్రాలు ఎలా పనిచేస్తున్నాయి, అవి ఆరోగ్యంగా ఉన్నాయా, వాటికి అనుసంధానమై ఉన్నటువంటి అవయవాలు మరి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా మనకి చక్కగా అర్థమవుతాయి. ఎప్పుడు మనం చక్కగా ఈ ధ్యానాన్ని ఎప్పుడైతే సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తుంటామో ఇవన్నీ అందరికీ సహజయోగులకు తెలిసినట్టే మీ అందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి శ్రీ మాతాజీ ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పారు, మీకు అన్ని కూడా అర్థమై ఉంటాయి చక్కగా. మరి సో ఇవాళ మరి ఈ స్వాదిష్టాన చక్రం గురించి మనము తెలుసుకున్నాము. మరి స్వాదిష్టాన చక్రం మీద ధ్యానం కూడా చెయ్యడం జరిగింది. మీకు ఏమైనా దీనికి సంబంధించినటువంటి అంటే నిన్న కానీ ఇవాళకి కానీ సంబంధించి ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏదైతే గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో పర్సనల్ అంటే డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే గ్రూప్ లో ఉన్నటువంటి ఎనీ అడ్మిన్ కి ఎవరికైనా కూడా కాల్ చేస్తే వాళ్ళు సరైనటువంటి సమాధానాన్ని మీకు చక్కగా అందజేస్తారు. సో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు వాళ్ళతో పంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మీరు దాని నుంచి ఇమ్మీడియట్ గా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి రేపు మనము 3వ చక్రమైనటువంటి నాభి చక్రం గురించి తెలుసుకుందాము. కొద్దిసేపు మనము కళ్ళు మూసుకొని మనము ధ్యానంలో ఉందాము.
మ్యూజిక్ ఏమైనా పెడతారా?
ఓకే, యా, క్షమించాలండి, స్మాల్ టెక్నికల్ ఇష్యూస్. ఈరోజు మనం స్వాదిష్టాన చక్రం గురించి నేర్చుకున్నాం కదా. స్వాదిష్టాన చక్రం ఎంత ముఖ్యమైనది మనకి దైనందిక జీవితంలో అనేది తెలుసుకున్నాం కదా. ఈ లింక్ ని మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తారండి. మళ్ళీ మీకు కావాలంటే రేపు ఉదయం చేసే ధ్యానంలో కూడా మీరు రీప్లే చేసుకొని మీరు ధ్యానం చేసుకోవచ్చు. స్వాదిష్టాన చక్రము మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉండి ఎంత క్వాలిటీస్ ఎంత పవిత్రంగా ఉంచుకోగలిగితే మనకి అంత మంచిది. ఎందుకంటే మన డైరెక్ట్ గా స్వాదిష్టాన చక్రంలో నుంచి లివర్ నుంచి బ్రెయిన్ కి కొన్ని నరాలు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఆలోచన విధానం పద్ధతిగా మెచ్యూర్డ్ గా జరగాలి అంటే స్వాదిష్టాన చక్రం జాగ్రత్తగా మనము హెల్దీగా ఉంచుకోవడం చాలా అవసరం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు జాయిన్ అయినందుకు. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ రేపు మనం మళ్ళీ 7 గంటలకి కలుసుకుందాం. నేను చెప్పినట్టుగా నిన్న కుదిరితే ఫుడ్ సోకింగ్ అనే పద్ధతిని ప్రక్రియని చేసుకుని మీరు ధ్యానంలోకి ప్రవేశించడానికి ట్రై చేయండి. ఏదైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. అడిగే ముందు నిన్న ఒక క్వశ్చన్ మిస్ అయ్యామండి. అది నాకు ధ్యానం చేస్తుంటే నిద్ర వచ్చింది అనేది ఎవరో అన్నారు. ధ్యానం చేస్తుంటే నిద్ర వస్తుంది అంటే మనకి మీనింగ్ మనకి ఎడమ నాడీ వ్యవస్థ కొద్దిగా వీక్ గా ఉన్నట్టండి. దానికి మనము చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఎడమ చేతిని మనకి ఏ నాడీ వ్యవస్థ అయితే మనకి వీక్ గా ఉంటుందో ఆ చేతిని శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు పెట్టుకుని కుడి చేతిని ఎడమ నాడి అయితే కుడి చేతిని భూమి మీద మరియు కుడి నాడిని శుద్ధి చేసుకోవాలనుకుంటే కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు అండ్ ఎడమ చేతిని మనము ఆకాశం వైపు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఎడమ చేతి గురించి ఎడమ నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుడి చేతిని శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు ఇలా పెట్టి మనము కుడి చేతిని భూమాత మీద పెట్టి ఒక్కసారి ధ్యానం చేసుకుంటాం అనమాట. ధ్యానంలో మనం శుద్ధమైన ఇచ్చతో అడుగుతాం, అమ్మా నా యొక్క ఎడమ నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని దోషాలు మరియు అనవసరమైన ఆలోచనలు, అపనమ్మకాలు, తెలిసి తెలియకుండా నాలో వస్తున్న అహంకారము ప్రత్యహంకారము అన్నింటినీ భూతత్వం ద్వారా తీసివేసి నా యొక్క ఇడా నాడిని నా యొక్క ఎడమ నాడీ వ్యవస్థని ప్రకాశవంతం చేయండి అని ఇలా అడుగుతాం అనమాట. ఇలా అడిగినప్పుడు మీరు గమనిస్తారు చేతులు వేలు కొనల మీద నుంచి ఇలా భూమాత లోపలికి లాగేస్తున్నట్టుగా మీరు గమనిస్తారనమాట. దీనివల్ల మీకు కొన్ని రోజులు ఒక 2-3 రోజులు కంటిన్యూస్ గా చేయడం వల్ల మీకు ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు వస్తారు. అంతే కదండి. ఎవరికి ఏ క్వశ్చన్స్ ఈ రోజు లేవనుకుంటున్నాను. ఓకే, హెడ్లు తిమ్మిర్లు వస్తున్నాయి. అవి యాక్చువల్గా మన తలలో చక్రాలకు సంబంధించిన మన సప్త చక్రాలకు సంబంధించిన పీఠాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఆ పీఠాలలో నుంచే భగవంతుడి పరమచైతన్య శక్తి ముందుగా గ్రహించి అవి పలానా చక్రంకి పంప్ చేస్తాయి అన్నమాట. ఆ ప్రసరించే టైంలో మనకి కొంచెం తల మీద పూర్తిగా మనము ఆ ధ్యాసలోకి వెళ్ళకపోయినా ఎక్కడైనా అక్కడ ఆలోచనలోకి వెళ్తున్నా కానీ ఆ తిమ్మిరిగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే కుడి చేతిని నుదుటి భాగం మీద ఇలా పెట్టుకొని తలని కొంచెం భూమాత వైపు వంచి, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని 2-3 సార్లు చెప్పుకొని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పాలండి. చెప్పుకొని మనము మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం వల్ల ఆ తలలో ఉన్న అది తిమ్మిరి లాంటిది పోయి మనకి చల్లని చైతన్య తరంగాల్ని అనుభవించడం మొదలు పడుతుందన్నమాట. ఇదండి ఈరోజు ధ్యాన కార్యక్రమం. ధ్యానం చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తున్నాయి ఎందుకు?
మన లెఫ్ట్ ఛానల్ ని క్లియర్ చేసుకోవాలని చెప్పాను కదండి. ఇది నిద్రకి ముందు ఉండే స్టేజ్ అన్నమాట. మరొకటి ఏంటంటే, మనము భగవంతుడికి ఎంత ఇచ్చతో భగవంతుడిని కోరుకుందాం, భగవంతుడికి కనెక్ట్ అయ్యుందాము అనుకునే కొంది ఏదో ఒక కొంచెం మన మన మెంటల్ ఫోర్సే బయటికి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది. అలాంటప్పుడు మనం పూర్తి చిత్తము భగవంతుడి మీద పెట్టినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మనలోనే ఎక్కడో లేరండి శత్రువులు. మనలోనే 6 శత్రువులు ఉన్నారు. ఆ 6 శత్రువులు కూడా మనం మాట్లాడుకున్నాం. వీటిని గనక మనం అధిగమించగలిగితే భగవంతుని మనము గెలుచుకున్నట్టే. ఓకే. మనం ప్రాక్టీస్ చేసే కొంది మీకు ఎడమ నాడిని మనము అగ్నితత్వం ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయం మనము ఈ 13 రోజుల తర్వాత ఒక లాస్ట్ రోజు ఒక సెషన్ లో మాట్లాడుకుందాము. అగ్నితత్వం ద్వారా మనం ఒక క్యాండిలింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాము. అది ఇంకా మీకు బాగా త్వరగా రిజల్ట్ ఇస్తుందన్నమాట. కానీ అలా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనకి క్లియర్ అయ్యేటప్పుడు జరిగే సమస్యలు, జరిగే చర్యలండి. మీరు దయచేసి 1-2 నెలలు ఫుడ్ సోకింగ్ కంటిన్యూస్ గా చేస్తూ ధ్యానం చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ రోజు ఆల్రెడీ మనకి టైము చాలా అయిపోయింది. బట్ ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు నేను ఇదే వాడి గురించి చెప్పబోతున్నానండి. సఫరింగ్ ఫ్రమ్ బ్రీతింగ్ ఇష్యూస్ అని. ఒక 1.5 మంత్ బ్యాక్ నాకు ఒక లేడీ పరిచయం అయ్యారండి. ఆ లేడీకి ఒక 15 సంవత్సరాల నుంచి నోస్ మొత్తం బ్లాక్ అయి ఉంటుంది. అంటే మనకు జలుబు చేస్తే బ్లాక్ అయిపోతుంది కదా, భయంకరంగా బ్లాక్ అయిపోయి సౌండ్ వస్తుంటుంది మనము గాలి పిలుస్తున్నా గానీ. అదే రకమైన ప్రాబ్లము చిన్న పిల్లలకి ఎడెనాయిడ్స్, ముక్కులో ఎడెనాయిడ్స్ ఉన్నా కానీ మనం గమనిస్తాం అన్నమాట. ఆవిడకి సహజయోగ మెడిటేషన్ గురించి నన్ను చూసి అడిగింది, ఏం చేస్తారు ఏంటి అని చెప్పామన్నమాట. ఇలాగే చెప్పడం వల్ల నాకు నేర్పండి అని అంది. నేర్చుకుంది. నాతో పాటు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసింది. సర్ప్రైజింగ్ గా తనకు అసలు ఈ బ్లాక్ ఎప్పుడు పోయిందో తెలియదటండి. 15 సంవత్సరాల నుంచి ఆవిడ పడుతున్న ఇబ్బంది 15 రోజుల్లో వెళ్ళిపోయింది అని ఆవిడ చాలా సర్ప్రైజ్ అయింది. ఏంటి అంటే మనకి ఈ బ్లాక్, ఎడెనాయిడ్స్ అన్ని ఏంటంటే విశుద్ధి చక్రము, హంస చక్రము, ఆజ్ఞ చక్రము 3 చక్రాల కలయిక అన్నమాట. ఎప్పుడైతే కుండలిని మంచిగా పైకి అవేకన్ అయ్యిందో ఇక్కడున్న బ్లాకేజెస్ అన్ని వెళ్ళిపోయి తన నోస్ లో ఉన్న విశుద్ధి చక్రం మేజర్ గా మనకి ముక్కులో నరాలు అన్ని ముక్కులకి, కళ్ళకి, చెవులకి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆవిడకి క్లియర్ అయిపోయి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారనమాట. అంటే చేయడం కూడా చాలా సిన్సియర్ గా చేసింది ఆవిడ. నాతో పాటు ప్రతిరోజు 4 గంటలకు లేచేది, ప్రతిరోజు చేసింది. అంతే. మనము చిన్నగా కొంచెం మనకంటూ మన కోసం మనం సిన్సియర్ గా ఉన్నాము అంటే రిజల్ట్స్ చాలా పెద్ద ఎత్తున చూడగలుగుతాం. ఓకే. శుభరాత్రి అండి. చాలా లేట్ అయిపోయింది, క్షమించాలి ఈ రోజు లేట్ అయినందుకు. రేపు మళ్ళీ 7 గంటలకి ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.